నమస్తే, నేను సిరి. గత కొద్ది రోజులుగా చూసుకుంటున్నట్టయితే ఒక రూమర్ అయితే ఉంది. ఏంటంటే అది రాజమౌళి గారు సినిమా తీసిన తర్వాత ఆ హీరోకి నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి అయితే ఒక టాక్ ఉంది. కొన్నిసార్లు అది నిరూపితమైంది. అయితే రామ్ చరణ్ గారి సినిమా ఏదైతే RRR వచ్చిందో ఆ తర్వాత వచ్చిన సినిమా గేమ్ చేంజర్. సో ఈ సినిమా ఆశించినంత స్థాయిలో అయితే కలెక్షన్స్ పరంగా కానీ ఆడమే కానీ అయితే థియేటర్స్లో ఆడలేదు. అయితే దీంతోనైతే ఫ్యాన్స్ అయితే కొంత నిరుత్సాహపడ్డారు. అట్లనే ఇప్పుడు నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ గారి నెక్స్ట్ సినిమా మీద మాత్రం అందరు ఆశలు పెట్టుకున్నారు. సో మరి నెక్స్ట్ సినిమా ఏది ఉండబోతుంది అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకి అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ చిల్లకట్టు శ్రీకాంత్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే మా సిరి, ఎలా ఉన్నారు? సార్ నేను చాలా బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్ ఇప్పుడు చూస్తుంటే అందరి ఏమంటారంటే సినిమా ఫ్యాన్స్ ఎట్లా ఉంటారంటే నెక్స్ట్ సినిమా మన హీరో సినిమా ఇప్పుడు ఆడలేదు, సరిగ్గా కలెక్షన్స్ పరంగా రాలేదు అంటే నెక్స్ట్ సినిమా మీద ఖచ్చితంగా చర్చలు జరుగుతూ ఉంటాయి ఫ్యాన్స్లో అయితే బాగా. అందులో ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమా మీద అందరి ఫోకస్ ఉంది. గేమ్ చేంజర్ ఆశించినంత స్థాయిలో రాలేదు. సో చాలా ఆలోచనలు ఉన్నాయి ఫ్యాన్స్ అందరికి. మరి నెక్స్ట్ సినిమా ఏంటి, ఎలాంటిది రాబోతుంది అనేది అయితే ఉంది. సో దీని మీద మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి అయితే నాకు ఒక సమాచారం ఉంది సార్. సో ఇది అసలు ఏ స్టోరీ, ఎవరికి సంబంధించింది, ఏంటి అసలు? నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ అనడం కంటే స్పష్టత ఉంది. వాస్తవంగా సోషల్ మీడియాలో ఏమైందంటే ఇది కోడి రామ్మూర్తి నాయుడు గారికి సంబంధించినటువంటి కథాంశం అని చెప్పేసి బాగా ప్రచారం జరిగింది. అయితే కోడి రామ్మూర్తి నాయుడు గారు 1882-83 ఆ ప్రాంతంలో జన్మించారు. 1942లో ఆయన అస్తమించారు. ఆయనకు సంబంధించినటువంటి కథ అయితే కాదు, ఆ ప్రాంతంలో జరిగేటటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాత్రలు, ఆ ప్రాంతంలో జరిగినటువంటి అనేక సంఘటనల సమాహారమే ఈ సినిమా. ఓకే. వీరఘట్టం అని శ్రీకాకుళం జిల్లా ఊరి పేరు. ఆ వీరఘట్టం అనేది చాలా ప్రాశస్త్యం కలిగినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాడు కోడి రామ్మూర్తి నాయుడు గారు. ఈయన ప్రపంచ దేశాలు ఈయనని తమ దేశాలకు తీసుకువెళ్ళి ఈయనని సత్కరించినటువంటి ఒక మల్ల యోధుడు అనమాట. జగదేక వీరుడు అనే బిరుదు కూడా ఆయనకు ఉండేది. ఇది మొదట్లో వీరఘట్టానికి సంబంధించినటువంటి ఒక మల్లయోధుడి కథ అనేటటువంటి విషయాలు వచ్చినప్పుడు ఏంటంటే అందరూ కోడి రామ్మూర్తి నాయుడు గారికి సంబంధించినటువంటి కథ అనుకుని బాగా ఇది తెగ ప్రచారం జరిగింది. అయితే దీనికి సంబంధించి నేను ఎవరైతే సదరు ఆ కథా చర్చల్లో పాల్గొని తనదైనటువంటి సహకారం అందించినటువంటి నాకు తెలిసినటువంటి రచయిత, అట్లాగే సుకుమార్ గారితో ఆర్యా సినిమా దగ్గర నుంచి ప్రయాణం చేసినటువంటి రచయిత, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా సుకుమార్ గారితో కలిసి ఆర్యాకి ఆయన పనిచేశారు. ఆ తర్వాత రానా గారి హీరోగా నా ఇష్టం ఒక సినిమా డైరెక్ట్ చేశారు. ఆయన పేరు ప్రకాష్ తోలేటి. మీకు ఈ ప్రకాష్ తోలేటి గారు ఎంత మంచి రచయిత అంటే, ఈయన వేమారెడ్డి గారిని ఉండేవారు. వీళ్ళిద్దరూ సుకుమార్ గారితో కలిసి ఒక టీమ్గా వీళ్ళు స్క్రిప్ట్స్ తయారు చేసినటువంటి టైంలో, అంతక్రితం దిల్ కావచ్చు, హనుమాన్ జంక్షన్ కావచ్చు, సినిమాలకి వీళ్ళు కలిసి పనిచేసిన క్రమంలో మీకు ఆర్యా 100 days ఫంక్షన్ నాకు ఇవాళకి బాగా గుర్తుంది. లలిత కళా తోరణంలో జరుగుతున్నప్పుడు నేనే డయాస్ మీద సుకుమార్ గారు దర్శకుడిగా 100 రోజుల జ్ఞాపిక అందుకోవాల్సిందిగా అని చెప్పి నేను పిలిచినప్పుడు చిరంజీవి గారి చేతుల మీదుగా సుకుమార్ గారు అందుకోవాలి. సుకుమార్ గారు నా దగ్గరకు వచ్చి, చిరంజీవి గారు అక్కడ వెయిట్ చేస్తున్నారు, సుకుమార్ గారు నా దగ్గరకు వచ్చి శ్రీకాంత్ గారు దయచేసి నాతో పాటు ప్రకాష్ని వేమారెడ్డిని కూడా పిలవండి, మేము ముగ్గురం కలిసి తీసుకుంటాం, వాళ్ళిద్దరు కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది, దట్ ఈస్ సుకుమార్ గారు. మొన్న మీకు పుష్ప 2 సక్సెస్ మీట్ జరిగినప్పుడు సుకుమార్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ని, తర్వాత స్క్రిప్ట్లో కోఆర్డినేట్ చేసినటువంటి వాళ్ళందరినీ పిలిచి వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది, సెకండ్ యూనిట్ డైరెక్టర్గా ఇతను చాలా బాగా పనిచేశాడు, అట్లా చాలా మంది గురించి సుకుమార్ గారు చెప్పారు. ఇవాళ కాదు, సుకుమార్ గారు ఆవేళ నుంచి కూడా ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అట్లా సుకుమార్ గారి సహచరుడు అనొచ్చు, లేకపోతే సుకుమార్ గారి స్కూల్లో గ్రూమ్ అయినటువంటి పర్సన్ అనొచ్చు, ఒక లవ్లీ పర్సన్ ప్రకాష్ తోలేటి. ప్రకాష్ తోలేటి గారిని నేను అడిగాను అనమాట. అడిగితే గతంలో రానా గారి ప్రయత్నం చేశారు. దగ్గుబాటి రానా గారు కోడి రామ్మూర్తి నాయుడు గారి కథాంశంతో సినిమా తీయాలి, తనే నటించాలి అని. కోడి రామ్మూర్తి గారు అసలు ఏంటంటే అసలు ఈ కోడి రామ్మూర్తి నాయుడు గారు ఈయన మల్ల యోధుడు, వ్యాయామ కళలో అద్వితీయమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి ఒక దైవాంశ సంభూతుడు అని చెప్పచ్చు. ఒక సాధువు యొక్క మంత్రోపదేశం చేత ఈయన జలస్తంభన విద్య, వాయుస్తంభన విద్య వంటివి ఈయనకి అభినయి. తర్వాత వ్యాయామశాలలు ఎక్కడుంటే అక్కడికి, అంటే ఒక గ్రామంలో వ్యాయామశాల ఉంది, అక్కడ నేర్చుకోవాల్సిన వ్యాయామ కళలో ఉండాల్సినటువంటి అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత దానికంటే హయ్యర్ ఇంకెక్కడ ఉంది. వీరఘట్టం అయిపోయింది, విజయనగరం వెళ్ళడం, విజయనగరం అయిపోయింది, వైజాగ్ వెళ్ళడం, అక్కడ నేర్చుకోవటం.
తర్ఫీదు పొందిన దానిని ఆయన తనదైనటువంటి శైలిలో ప్రదర్శించేవాడు. తన ఛాతీ మీద ఆయన 1.5 టన్ను, ఆ 1.5 టన్నుల నుంచి ఆ తర్వాత 3 టన్నుల వరకు బరువును ఉంచుకునేవాడు ఆయన. తర్వాత ఒక చెక్క పలకని తన ఛాతీ మీద ఉంచుకుని దాని మీద ఏనుగుని ఎక్కించుకునేవాడు. ఒకసారి ఆ పలుచటి చెక్క వేయటం వల్ల ఆ చెక్క విరిగిపోయి ఆయన రిబ్స్లోకి వెళ్ళిపోయి 2 నెలలు ఆయన రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది, సర్జరీ జరిగి. ఆ తర్వాత ఆయన స్నేహితుడు పొట్టిపంతులు అని చెప్పేసి, ఆ పొట్టిపంతులు అని ఈయనకు స్నేహితుడు ఉండేవాడు. అతను ఇచ్చిన సలహాతో ఈయన సర్కస్ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఆ సర్కస్ కంపెనీ స్టాఫ్ 1600 మంది. ఈ 1600 మంది స్టాఫ్తో కోడి రామ్మూర్తి నాయుడు గారు పులులు, గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ దేశ విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చేవి. ఈయన ఇంగ్లాండ్ వెళ్ళాడు, స్పెయిన్ వెళ్ళాడు, తర్వాత వచ్చేసి చైనాకు వెళ్ళాడు, జపాన్ వెళ్ళాడు. చైనాలో ఈయన మీద విషప్రయోగం జరిగింది, ఈయన చంపేయాలని. అంటే ఈయన ప్రతిభ చూసి భరించలేక, తట్టుకోలేక, అంటే ఇటువంటి ఒక దైవాంశ సంభూతుడు లాంటి, ఎందుకంటే అన్ని విద్యలు వచ్చినటువంటి వాడు, అంటే ఒక యోగ జాతకుడు అనొచ్చు, యోగ సాధకుడు అనొచ్చు. ఆయన శాకాహారి, వివాహం చేసుకోలేదు. దట్ ఈస్ కోడి రామ్మూర్తి నాయుడు గారు. ఇట్లాంటి ఒక క్యారెక్టర్తో చెయ్యాలని ప్రయత్నాలు చాలామంది అయితే అనుకున్నారు. అక్కడికి వెళ్ళారు, వీరఘట్టంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. అంటే ఆయన తమ్ముడు పిల్లలు కావచ్చు, లేకపోతే దాయాదుల పిల్లలు కావచ్చు, బంధువులు ఉంటారు కదా, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళందరినీ వీడియో ఇంటర్వ్యూస్ చేశారు, ఆ ఇంటిని షూట్ చేశారు, అన్నీ చేశారు. అయితే ఎందుకు కార్యరూపం దాల్చలేదంటే ఆయన చాలా పుట్టివాడు. 5 అడుగుల 4, 5 అడుగుల 5 అంగుళాలు మాత్రమే ఉంటారు మనిషి. ఇలా ఇంత దిట్టంగా ఇలా ఉంటాడు అనమాట మనిషి. ఆయన విగ్రహాలు మనకు ఉత్తరాంధ్రకు వెళితే కనిపిస్తాయి. మరి ముఖ్యంగా వైజాగ్ బీచ్లో ఆయన విగ్రహం కనిపిస్తుంది మనకి, చాలా అద్భుతమైన విగ్రహం కనిపిస్తుంది. వీరఘట్టం వెళితే వీరఘట్టంలో కూడా విగ్రహం ఉందన్నమాట, చాలా మంచి విగ్రహం ఉంది. అయితే రానా గారు మ్యాచ్ కాను నేను ఈ పాత్రకి డిసైడ్ చేసుకున్నారు. రానా గారి హైట్కి, రానా గారి పర్సనాలిటీకి, కోడి రామ్మూర్తి నాయుడు గారి పర్సనాలిటీకి మ్యాచ్ కాన్ అని చెప్పేసి రానా గారు డిసైడ్ చేసుకున్నారు. ఇక్కడ వీరఘట్టం ప్రాంతం అనేది ఏంటంటే స్పోర్ట్స్ పర్సనాలిటీస్, నంబర్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ వచ్చినటువంటి ఒక ప్రాంతం ఏపీలో నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కోడి రామ్మూర్తి నాయుడు గారి స్ఫూర్తితో వచ్చారు. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని మేము కూడా చేస్తాం, మల్ల విద్యని నేర్చుకోవాలి. మేము కూడా వీళ్ళు ఏం చేశారు, అక్కడి నుంచి వీళ్ళు ఛాంపియన్షిప్స్ సాధించారు. నేషనల్స్కి వెళ్ళారు, ఇంటర్నేషనల్స్కి వెళ్ళారు, ఒలింపిక్స్కి వెళ్ళారు. అక్కడి నుంచి నీలంశెట్టి లక్ష్మి గారు, పూజారి శైలజ గారు, కరణం మల్లీశ్వర్ గారు, మత్స్యరాశ సంతోష్ గారు, వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చారు. ఇంకా నేను నాకు గుర్తున్నంతలో 4 పేర్లు చెప్పాను. నంబర్ ఆఫ్ పర్సనాలిటీస్ అక్కడి నుంచి వచ్చారు, ఆ ప్రాంతం నుంచి వచ్చారు. వాళ్ళందరూ ఏంటంటే ఇంత గొప్ప వ్యక్తి పుట్టినటువంటి ప్రాంతం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మనం కూడా ఈ విద్యలో ప్రవేశించి మనం సాధించాలి అని చెప్పి సాధించిన వాళ్ళు వీళ్ళందరూ అనమాట. వాళ్ళ కరణం మల్లీశ్వర్ గారు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారు మనందరికీ తెలిసిన విషయమే. ఇట్లాంటి ఒక పర్సనాలిటీ తెలుగు నేల మీద చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, కోడి రామ్మూర్తి నాయుడు గారి తర్వాత ఆయన శిష్యుల్లో రోళ్ల సీతారామయ్య నాయుడు గారు అని ఒకరు, తాళరేవు. అట్లాగే మీకు బండారు రామసత్యనాథరావు నాయుడు గారిని ఒక ఆయన. వీళ్ళందరూ కూడా ఏంటంటే వీరికి సంబంధించినటువంటి విద్యలు, వీరికి తెలిసినటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన దగ్గర వీళ్ళు శిష్యరికం చేసి నేర్చుకున్నారు, తెలుసుకున్నారు. ఆయన ఘనతని చాటి చెప్పారు. రోళ్ల సీతారామయ్య నాయుడు గారు కాకినాడ నుంచి ఆయన దేశ విదేశాలకు వ్యాపారం చేసినటువంటి ఓడల మీద, అప్పట్లో షిప్పుల మీద వెళ్ళి బిజినెస్ చేసినటువంటి ఒక బిజినెస్ టైకూన్ అనమాట. ఆయన అక్కడ విదేశాల్లో ఒకసారి తనకు వచ్చినటువంటి కొన్ని విద్యల్ని ప్రదర్శిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అబ్బుర పడిపోయారంట. ఆశ్చర్యంతో అసలు భారతదేశం ఇటువంటి విద్యలకు నిలయం కదా అంటే, అసలు నేను ఏమీ చేయలేదు, మా గురువుగారు చేసిన విద్యల ముందు ఇది నథింగ్. ఆయన జీవించి ఉండి ఆయన గన ప్రదర్శించినటువంటి విద్యలు గన ప్రదర్శించడం మీరు గన చూస్తుంటే మాత్రం మీరు నిజంగా భారతదేశం ఎంత గొప్ప దేశం మీకు అర్థమయ్యేది అని చెప్పారు రోళ్ల సీతారామయ్య నాయుడు గారు. ఎందుకు ఈ విషయాలని మనం మాట్లాడుకుంటున్నామంటే, ఆ మాటకు వస్తే తెలుగు నేల మీద మన తెలుగు సినిమాలలోనే ఆంజనేయ స్వామి పాత్రతో అజరామరమైన కీర్తిని సముపార్జించుకున్నటువంటి అర్జా జనార్దన్ రావు గారు. ఆయన భారతశ్రీ, మిస్టర్ ఏషియా. ఆయన అర్జా జనార్దన్ రావు గారు, ఆయన మిస్టర్ ఏషియా. ఇట్లాంటి పర్సనాలిటీస్ తెలుగు నేల మీద ఉన్నారు. అట్లాగే ఈ మధ్య కాలంలో గుంటూరు నుంచి నిశంకర్రావు రవికుమార్ అని చెప్పేసి ఒక యోధుడు. ఈ క్రమంలో ఏంటంటే ఒక స్పోర్ట్స్ డ్రామా ఇట్లాంటి యోధులకు సంబంధించి మల్ల యుద్ధానికి, మల్ల విద్యకి సంబంధించినటువంటి
ఒక కథ చెప్పాలి రైట్. అని అంటే చెప్పేసి అంటే ఇక్కడ ఏంటి సార్, మల్ల విద్య అంటే అంటే దాదాపు ఇది వ్యాయామం. కేరళకి ఎక్కువ, కేరళలో కనపడుతూ ఉంటది. ఇది కానీ మన ఇక్కడ చాలా మంచి ప్రశ్న. ఆంధ్రాలో చాలా మంచి ప్రశ్న. ఇక్కడ మల్ల విద్య అంటే చాలా, అంటే నాకు తెలిసినంత వరకు నేను చిన్నప్పటి నుంచి వెళ్ళింది మల్ల విద్య అంటే కేరళకి అక్కడ అది పెద్ద ప్రాశస్త్యం కలిగిన ఒక విద్య అని చాలా చెప్పారు. మంచి ప్రశ్న. కానీ ఇప్పుడు మీరు చెప్తుంది వింటుంటే సార్, ఇది ఎప్పటి నుంచో ఇక్కడ ఉంది, అంటే అక్కడ కాకుండా కూడా ఇక్కడ కూడా ఉంది, కానీ ఇక్కడ అంత ప్రాముఖ్యత పొందలేదు. అందుకే అక్కడికి వస్తుంది. చాలా మంచి ప్రశ్న వేశారు. మీకు కేరళ వాళ్ళు ఏం చేశారంటే తమ దగ్గర ఉన్న కళలు కావచ్చు, తమ దగ్గర ఉన్నటువంటి తమ సంస్కృతి ఏదైతే ఉందో, అక్కడ ఉన్నటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళు విపరీతమైనటువంటి ప్రాచుర్యాన్ని వాళ్ళు కల్పించుకున్నారు. విశేషమైనటువంటి ప్రచారాన్ని వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. మన దురదృష్టవశాత్తు స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో, మరీ ముఖ్యంగా తెలుగు నేల మీద వీళ్ళకి దక్కేటటువంటి ఆదరణ కావచ్చు, గుర్తింపు కావచ్చు, గౌరవం కావచ్చు, చాలా దారుణంగా ఉంటుంది అన్నమాట. వాళ్ళ అవసరాలు కావచ్చు, వాళ్ళ ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లు కావచ్చు, వాళ్ళు వాటన్నిటిని తట్టుకొని వాళ్ళు ప్రపంచ దేశాలతో పోటీ పడి భారతదేశానికి పేరు తీసుకురావడానికి, ఒక పథకం తీసుకురావడానికి వాళ్ళు తమ జీవితంలో చేసేటటువంటి త్యాగాలు కావచ్చు, వాళ్ళు తమ కోరికలు చంపుకోవడం కావచ్చు, వాళ్ళ జీవితాలకు వెళ్ళి తొంగి చూస్తేనే అర్థమవుతుంది. ఈ సంఘటనలు, ఈ పాత్రలు అన్ని వీరఘట్టం నేపథ్యంలో వస్తున్నటువంటి సినిమాగా రామ్ చరణ్ గారి 16వ సినిమాని మనం చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా సుకుమార్ గారి శిష్యుడైన సానా బుచ్చిబాబు గారు, సుకుమార్ గారే అచ్చెరు పొందే స్థాయిలో స్క్రిప్ట్ని సుకుమార్ గారికి ఇటీవల కాలంలో చూపించి ఆయన కూడా ఉబ్బిదబ్బిబ్బయ్యే స్థాయిలో స్క్రిప్ట్ నేరేషన్ సుకుమార్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ ఫొటోస్ అన్ని వైరల్ అవుతున్నాయి, మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి ఆ స్టోరీని నెరేట్ చేసినటువంటి విధానం కావచ్చు, ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ డ్రైవ్ కావచ్చు, చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ థియేటర్లకి క్లైమాక్స్ కోసం ప్రేక్షకులు వస్తారు అనే స్థాయిలో ఉందని ఇన్సైడ్ టాక్ అనమాట. ఇప్పటి వరకు ఇంతకు మించి ఏమీ ఆ సినిమా గురించి మాట్లాడుకోకపోవడమే బాగుంటుందని నా ఫీలింగ్. అంటే ఇక్కడ ఒక్క చిన్న ప్రశ్న, ఎందుకంటే ఆ బుచ్చిబాబు గారు నెక్స్ట్ సినిమా అంటే ఉప్పని తర్వాత నెక్స్ట్ సినిమా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారితోనే అని చెప్పేసి ఒక వార్త హల్చలైంది. అంటే ఇదే స్టోరీని కాదు, అది వేరే కదా. సో దీనికి దానికైతే లేదు. జూనియర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అని తనని అనకూడదని తారక్ ఏమంటారు విజ్ఞప్తి చేసిన క్రమంలో మనం ఆయన తారక్ అనే సంబోధిద్దాం ఎన్టీఆర్ గారిని. తారక్ ఏంటంటే దేవరాతో చాలా రోజులు తను లాక్ అయి ఉన్నాడు. దేవర తర్వాత మళ్ళీ తను వేరే టర్న్ తీసుకున్నాడు. ఆ వేరే టర్న్ తీసుకోవటం వల్ల ఏంటంటే ఈ మధ్యలో అది నెక్స్ట్ ఈ సినిమా తర్వాత అది ఉండొచ్చు అని అనుకోవచ్చు. బుచ్చిబాబు గారి సినిమా ఇప్పటికైతే బుచ్చిబాబు గారి అయితే కాంబినేషన్ రాబోతుంది. ఇది ఫైనల్, ఇది స్టోరీ లైన్ అయితే ఇది అని చెప్పేసి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు ధన్యవాదాలు.